మీరన్నారంటే ఇప్పుడు కొత్త వాళ్ళు చేసే పాటలు అదని చెప్పి మీరు చేసిన పాటలు ఏవి ఇన్నేళ్ల నుంచి ఉన్నా కూడా ఇప్పటికీ మేము అనగనగా ఒక ఆకాశం అంటే పూర్తిగా పాడేస్తాం. అంటే అలా కంటత అంటే ట్యూన్ ఎంత అయితే ఇంపార్టెంట్ మీరు దగ్గరుండి రాయించుకునే లిరిక్స్ కూడా అంత అలా పట్టేసే కదా. చాలా చాలా మరి ఇప్పుడు మీకు అంటే కోటి గారు మ్యూజిక్ చేస్తారంటే ఇప్పటికీ బ్లెస్సింగ్ ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మరి ఎందుకని సార్ మీరు ఎందుకు ఓన్లీ అంటే అలా కాదు. అంటే ఇప్పుడు ట్రెండ్స్ ఏమైపోయిందంటే నేను ఒక సీనియర్ అయిపోయాను. సీనియర్ అయిపోతే వీళ్ళు ఇప్పుడు వచ్చే యంగ్ డైరెక్టర్స్కి ఏంటంటే ఇప్పుడు ఆయన చేస్తాడా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇళయరాజా చేస్తున్నాడు, ఆయనకి ఇప్పటికీ ఆయనకి ఆ వాల్యూ ఉంది. కీరవాణి చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళంతకన్నా ఆల్మోస్ట్ ఇళయరాజాకి ఈక్వల్ మేము. ఇళయరాజానే వెనక్కి గెట్టాము మేము, నేను రాజు తెలుగు నుండి. అర్థమైందా? అటువంటి మేము అంత వర్క్ చేసాం మ్యూజిక్ లో. మేబీ ఆయన ఈస్ గ్రేట్, వీఆర్ ఆల్సో దట్ మచ్. ఎక్కడ మాత్రం ఎక్కడ తగ్గలేదు మేము. అటువంటిది అంటే మాకు ఇండస్ట్రీ ఏంటంటే ఒక మోస్ అనమాట. మన తెలుగు ఇండస్ట్రీ టాలెంట్ కన్నా ఎక్కడ సక్సెస్ ఎక్కడ నాకు వెళ్ళిపోతారు. నేను ఎప్పటికీ రెడీ. మనం ఎప్పుడు కొడితే అది వేరే లెవెల్ అంతే. ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను నేను. మై వే ఆఫ్ కంపోజిషన్ ఇస్ డిఫరెంట్, నో కంపారిజన్ అంతే. నేను ఇన్స్పిరేషన్ తీసుకొని చేశాను, అది హిట్స్ ఇచ్చాను. నా ఓన్ గా చేసిన హిట్స్ ఇచ్చాను. అంటే సమ్ టైమ్స్ ఐ వాంట్ టు టేక్ ఇన్స్పిరేషన్. తప్పదు. ఒక న్యూ ఫ్లేవర్ ఇవ్వాలంటే ఇన్స్పిరేషన్ తీసుకునే చేయాలి. నేనే కాదు, ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఏ కంపోజర్ అలా చేస్తారు. ఒక న్యూ ఫ్లేవర్ ఇవ్వాలంటే యూ హావ్ టు టేక్ ఇన్స్పిరేషన్. అలా నేను కాపీ కొట్టేసి ఏదో నాకు పేరు వేసుకుని మొత్తం ఇది జనరల్ పాత్రలు. అలాగే నేను చాలా పాటలు ఇన్స్పిరేషన్ తీసుకుని చేశాను. సూపర్ హిట్స్ అయినాయి. సూపర్ హిట్స్ మళ్ళీ ఎవరు టచ్ చేయలేదు ఆ పాటలు. దట్ ఈస్ ఇన్స్పిరేషన్. దట్స్ ఇట్. ట్యూన్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ మైండ్ బ్యాక్ డ్రాప్ మట్టి పెట్టాం ఒక కొత్తదనం కోసం. ఇలాగే నేను గోవిందాలో ఒక అమ్మ బ్రహ్మదేవుడు, దాని కూడా ఒక చిన్న ఇన్స్పిరేషన్ అంతే. దాని తీసి ఎంత అంటే ప్రెజెంటేషన్ ఎంత వర్క్ చేసాం. ఇలాగా ప్రతి పాటని వర్క్ చేసి. ఈ రోజు నేను యుఎస్లో షోస్ చేస్తుంటే ఒక 40 షోలు అయిపోయింది. ప్రతి షోలో వన్స్ మోర్లే ప్రతి పాట అంటే 90s సాంగ్స్ కదా, అందరూ ఆ టైంలో వెళ్ళేవాళ్ళు. ప్రతి పాటకి వాళ్ళు బ్రహ్మరథమే, వాళ్ళే పాడుతున్నారు పాట. నేను నిద్రపోతున్నా తిరిగి అడిగాను, అందరూ వాళ్ళే అందం హిందోళ్ళు అంటే మొత్తం అందరూ మొత్తం పాట పాడ అంటే అంత హృదయాలకి వెళ్ళిపోయినాయి ఆ పాటలు. అది నేను రాజ్ నేనుగా కోటిగా చేసిన పాటలు కానీ మేము అంత డెడికేటెడ్గా